హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు వీడియో అయితే నేను చాలా బాధ అనిపించి చేస్తున్నానండి. ఉదయాన్నే నన్ను ఒక సంఘటన కదిలించింది. అదేంటంటే అలేఖ్య గారు, ఆవిడ ఒక 8 సంవత్సరాల బాబుని, అందరూ ఈ న్యూస్ చూసే ఉంటారు, రాజేంద్ర నగర్, హైదరాబాద్ ఆ ప్రాంతం నుంచి ఈ న్యూస్ మనకి స్ప్రెడ్ అయింది. ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు. ఆవిడ తన న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్ల ఏ పూజ చేసినా, ఏ నోమును వచ్చినా, ఏ వ్రతం చేసినా, ఏది చేసినా భర్త కోసము, అంతే కదా, పిల్లల కోసము, వాళ్ళంతా బాగుండాలి, నా కుటుంబ సభ్యులు బాగుండాలి అని ఏ పూజ అయినా చేస్తుంది. అసలు పిల్లలకి తండ్రి అంటే ఒక హీరో. ఫాదర్ని హీరోగా చెప్పుకుంటారు ప్రతి పిల్లలు. నేను నా ఫాదర్ని, అలాగే నా పిల్లలు వాళ్ళ ఫాదర్ని. సో అలా ఊహించుకుంటారు. అంటే అన్ని బాధ్యతలు, బరువు బాధ్యతలు భరించి అందరికీ ప్రేమను పంచి ఆ కష్టాన్ని ఆయన మాత్రమే భరిస్తాడు అనేది మనము ఇంటి యజమానికి ఇచ్చే ఒక గొప్ప బిరుదు. ఒక రకంగా చెప్పాలంటే రియల్ హీరో. డాడీ అంటే, నాన్న అంటే ఒక రియల్ హీరో. అలాంటిది ఏ మాత్రం కనికరం లేకుండా ఒక వికలాంగుడైన పిల్లడి పట్ల, మరి వాళ్ళకి ఇంకే ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ పక్కన పెడితే, ఒక నైట్ అంతా కూడా బయట ఉండిపోతే అలాంటి బిడ్డను పట్టుకొని ఏమాత్రం కనికరం ఉండవద్దండి. కనీసం వికలాంగుడైన ఒక పిల్లోడిని పట్టుకొని 8 సంవత్సరాల బాబుని ఆవిడ మీద వదిలేసి, ఆవిడ వద్దు, ఆ బాబు వద్దు, నువ్వు వచ్చే కావాలంటే అని అనడం ఎంత అసహ్యంగా ఉందంటే ఆ మాట వినడానికి కూడా వాడు అసలు మనిషే కాదు, చాలా దుర్మార్గుడు అనమాట. వెళ్ళినా ఆవిడకి సేఫ్టీ ఉండదేమో నాకు తెలిసి. బాబుని ఏదైనా చేయొచ్చు, లేకపోతే ఆవిడని ఏదైనా చేసేవచ్చు. అయితే అలాంటి మనస్తత్వం కాకుండా అర్థం చేసుకుని, ఎంతమందికి ప్రాబ్లమ్స్ ఉండట్లేదండి. మా పాపలాగా ఇప్పుడు ఎంతోమంది పిల్లలు ఆటిజము, ADHD, డౌన్ సిండ్రోము, ఇలాగా వికలాంగులు, ఎంతోమంది సెరెబ్రల్ పాలసీ, ఎంతోమంది పిల్లల్ని చూసుకుంటున్నారు. నెక్స్ట్ తర్వాత ఇంకో పిల్లలు వాళ్ళకు అండగా ఉంటారు అని తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎంతో నమ్మకంతో కాలం గడుపుతున్నారు. బాధలు ఎవరికి లేవు, కష్టాలు ఎవరికి లేవు. ఉన్న కొద్ది సమయంలోనే వాళ్ళకి ప్రేమని, జీవితం ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలియదు, కొద్ది సమయమే కదా, ఈ ఉన్న క్షణమే మనది, ఇప్పటి సంతోషమే మనది అంటూ ఆ సంతోషాన్ని వాళ్ళకి పంచి పేరెంట్స్ ఎంతోమంది బ్రతుకుతున్నారు. నేను చూస్తున్నాను ఎన్నో 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 ఛానల్స్ పిల్లలు నడవలేని పిల్లల గురించి బోల్డ్ మంది పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏం మెడిసిన్ వాడుతున్నాం, ఏంటి ఏది అనేసి. ఆడపిల్లది ఒక్కటే నా ప్రాబ్లం, అసలు ఆడపిల్ల ఒక్కటే నా ప్రాబ్లం. దీనికి పిల్లలు అలా పుడితే బాబు, ఆవిడేం చేస్తుంది? ఆవిడకి మాత్రం ఏం తెలుస్తుంది? బాబు ఇలా పుడతాడని చెప్పేసి ఆవిడకి కూడా తెలియదు కదా. ఇక్కడ అత్తమామ ఉంటారు కదా, వాళ్ళు ముందు ఫీల్ అయిపోయి సంఘంలో, సమాజంలో ఎలాంటి ఇది వచ్చేస్తుందో, అందరూ ఏం చెప్పుకుంటారో, జీవితాంతం నువ్వు ఈ బరువును మొయ్యాలి, ఇది వదిలించేసుకుంటూ ఇప్పుడే నీకు మొదట్లోనే సరిపోద్దని లేనిపోని అన్ని అర్థం లేని విషయాలు కొడుకుకి చెప్పి అలా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. తప్ప నుంచి ఏమీ లేదు, ఇందులో ఏమీ లేదు. పెళ్ళి కాకముందు ప్రతి ఆడపిల్ల ఎన్నో కళలు కంటది. దాని జీవితం ఎంతో రంగులమయంగా ఉండాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. ఆడదానికి కోరికలు, ఆశలు ఏమి ఉండవా అండి? ఈ పిల్లలు, ఇలాంటి పిల్లలు పుట్టిన నిజంగా అలాంటి తల్లిదండ్రుల యొక్క బాధ భరించే తల్లికే తెలుస్తుందండి. ఏదో విధంగా నచ్చజెప్పి, పెద్దవాళ్ళు కూర్చోబెట్టి నచ్చజెప్పి మొత్తం మీద వాళ్ళని సెట్ చేశారే అనుకోండి, అత్త వైపు నుంచో, మామ వైపు నుంచో, ఆడపడిచి నుంచో ఈ దెయ్యం మమ్మల్ని ఇంకా వదలదు, ఈ శని మాకు ఇప్పుడుతో తీరదు, ఇప్పుడుతో పోదు అంటూ రోజు మాటలతో చిత్రవద చేసి సూదులు లాంటి మాటలతో గుచ్చి చంపేస్తారండి. ఆ పెయిన్ భరించే వాళ్ళకి తెలుస్తుంది. ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. మామూలు వాళ్ళు చెప్పడం చాలా ఈజీగా చెప్తారు. ఆడపిల్ల పెళ్లి కాకముందు నిజంగా ఎంతో హ్యాపీగా, ఎన్నో ఊహించుకుంటూ, తన ఫ్యూచర్లో భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచించుకుంటూ, తల్లిదండ్రుల దగ్గర ఎంత కూడా కష్టపడకోకుండా పెరిగిన ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత అసలు అనేది నరకం అనేది కనిపిస్తుంది. చుక్కలు చూపిస్తారు.
కొందరికి జీవితమే లేకుండా చేస్తారు. కొందరి లైఫ్ అలా ఉంటుంది. కొంతమంది ఆడపిల్లలకి పెళ్ళికి ముందు కష్టపడతారు, పెళ్ళి తర్వాత కూడా కష్టపడతారు. ఒక్కొక్క రాత అండి, మాకు ఒక్కొక్క రాత రాసి పెట్టిన రాత. కొంతమంది ఉంటారు పెళ్ళి కాకముందే మగపిల్లోడిలాగా అన్ని బాధ్యతలు, ఇంటి బాధ్యతలు తీసుకొని అన్నీ చూసుకొని చేసి, పెళ్ళైన తర్వాత కూడా ఇంటి బాధ్యతలు వాళ్ళకి, ఎందుకంటే ఫస్ట్ నుంచి అలవాటు ఉంది ఆడపిల్లకి ఎప్పుడు కూడా పెళ్ళికి ముందే బాధ్యతలు తెలుసున్న ఆడపిల్లలను చేసుకుంటే నిజంగా ఆ ఇల్లు చాలా 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 ముందుకు వెళ్ళద్ది. ఎందుకంటే ఆడదే ఇంటికి ఆధారం, అన్ని విషయాల్లోనూ ముందుకు నడిపించటంలోనూ. భర్త ఎంత సంపాదించి తీసుకొచ్చి పెట్టినా సరే, భర్త బాగుండాలన్నా, చెడుకోవాలన్నా, లేకపోతే మంచి చెడు అన్నీ భర్తకి చెప్పే ఒక్క నిజమైన ఇది. మరి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.